ఎలుకతోలు ఎన్నాళ్ళో ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్లు దాయాది తీరు అస్సలు మారడం లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి రావడం లేదు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మరోసారి భారత్పై కవ్వింపు చర్యలకు దిగాడు. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు లోటు లేదంటూనే తమ నాశనం అంటూ జరిగితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశాడు. అణు యుద్ధం తప్పదంటూ హెచ్చరించాడు. అయితే ఇప్పటి వరకు అగ్రరాజ్యం మున్నీర్ కామెంట్లపై స్పందించలేదు. కనీసం ఆ కమెంట్లను తప్పుబట్టలేదు. ఇంతకీ ఆసిం హద్దు మీరి మాట్లాడడానికి కారణం ఏంటి? ట్రంప్ అండతోనే రెచ్చిపోతున్నాడా? అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ నోట మళ్లీ అవే మాటలు. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులు. భారత్పై నిత్యం కయ్యానికి కాలుదువ్వే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఏమాత్రం వీడడం లేదు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్నప్పటికీ నోటి దురుసు మాత్రం తగ్గడం లేదు. అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాపును చూసుకుని బల్బు అనుకుంటున్నాడేమో. ఆ వాపు అమెరికా అయితే బల్బు పాకిస్తాన్. అమెరికాకు ఆహ్వానించి చర్చలు జరపగానే పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. తమది అణ్వాయుధ దేశమని గుర్తు చేస్తూ అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని మునీర్ బహిరంగంగానే బెదిరించాడు. తాము నాశనమైన తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశాడు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఈ సందర్భంగా భారత్పై మరోసారి నోరు పారేసుకున్నాడు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు ఎదురు చూస్తామని, తమ వద్ద క్షిపణులకు లోటు లేదని, నదిపై కట్టే ఆనకట్టల్ని 10 క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరికలకు దిగాడు. తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, ఒకవేళ భవిష్యత్తులో ఢిల్లీ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశం లోపలికి ఫోన్లు, డిజిటల్ పరికరాల్ని అనుమతించలేదట. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతల్ని మునీర్ తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డపై నిలబడి భారత్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా అణ్వాయుధాలు, మిస్సైళ్ల గురించి మాట్లాడటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించకపోవడంపై వివిధ విశ్లేషకులు, నిపుణులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు విశ్లేషకులు ట్రంప్ మౌనాన్ని పాకిస్తాన్కు పరోక్ష మద్దతుగా భావించారు. ఎందుకంటే ఒక దేశ ఆర్మీ చీఫ్ని తమ దేశానికి ఆహ్వానించి ఆ వ్యక్తి మరో దేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆతిథ్య దేశం ఖండించకపోవడం సందేహాలకు తావిస్తుంది. ఈ వ్యాఖ్యలు భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయిన భారతదేశానికి వ్యతిరేకంగా ఇటువంటి బెదిరింపులు అమెరికా నేలపై రావడం, అమెరికా ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం దౌత్యపరంగా ఇబ్బందులు సృష్టించొచ్చని భావించారు. భారత్తో సరిహద్దు ఉద్రిక్తతల మంటలు ఇంకా చల్లారక ముందే పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. భారత్తో పాటు ప్రపంచ దేశాలకు అణుదాడి బెదిరింపులు విసురుతోంది. దీంతో మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండతోనే పాకిస్తాన్ ఇలా రెచ్చిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఆసిం మునీర్ అమెరికా వెళ్లడం 2 నెలల్లో ఇది రెండోసారి. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి రాజకీయ, సైనిక ఉన్నతాధికారులతో పాటు ప్రవాస పాకిస్తానీలతోనూ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత
అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన విందులో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొన్నాడు. ఓ ఆర్మీ చీఫ్ కు అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం అత్యంత అరుదు. అప్పట్లో భారత అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ జరిగిన ఆ సమావేశంలో ఇరు దేశాలు వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదించారు. భారత్పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొదటించి ఆసిమ్ మునీర్కు భారత్ అంటే అస్సలు గిట్టదు. అందుకే పలుమార్లు భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పహల్గాం ఉగ్రదాడికి ముందు కశ్మీర్ పాకిస్తాన్కు జీవనాడిగా అభివర్ణించాడు. ఇస్లామాబాద్ భారత ఆక్రమణ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇస్తూనే ఉంటుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రర్ గ్రూపులకు మద్దతుగా మాట్లాడారు. భారత్ ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్నది చట్టబద్ధమైన పోరాటమన్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఉగ్రవాదులు పహల్గాంపై దాడి చేసి 26 మంది హిందూ పురుషుల్ని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్కు గట్టి బుద్ధి చెప్పింది. అయినా పాక్ బుద్ధి మారలేదు. సాధారణంగా ఒక దేశాధ్యక్షుని ఇతర దేశాధినేతలే ఇలా నేరుగా కలుస్తారు. కానీ పాక్ ప్రధానిని కాదని మునీర్ను ట్రంప్ కలవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఇప్పుడు యుఎస్ లో పర్యటిస్తున్న మునీర్ మళ్లీ ఎన్ని రోజుల్లో తిరిగొస్తారనే విషయాన్ని కూడా పాక్ ఆర్మీ వెల్లడించలేదు. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కుక్కతోక వంకర అన్న చందంగా పాక్ వైఖరి ఎప్పటికీ మారదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడేమో అణుబెదిరింపులు చేస్తున్నాడు. మరి దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.